తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన కుటుంబం కోసం ఆలోచించకుండా ఉగ్రవాదులను పట్టుకునేందుకు వెనుకాడలేదు రియల్ హీరో అహ్మద్. నిన్న సిడ్నీలో జరిగిన ఉగ్రవాదుల దాడుల సమయంలో అతను మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అహ్మద్ సిరియాకు చెందిన వ్యక్తి. అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధంతో నలిగిపోయి మంచి జీవితం కోరుకుంటూ 10 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చాడు. కుటుంబంతో కలిసి దక్షిణ సిడ్నీలో సదర్లాండ్ షైర్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు అహ్మద్. ఈయనకు 2 చిన్న పిల్లలున్నారు. స్థానికంగా ఓ పండ్ల దుకాణం పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నారు. En gros, il a récupéré l'arme du mec qui... Tu sais, il l'avait pris dans sa main, là. Il y en a un deuxième, là. Ils sont tous les deux sur le bridge. Oui, oui, j'ai vu. Oh! C'est un malade. Oh non, gros! Oh! Ouais, mais il y a son pote, il va se faire tirer dessus. Il est trop con, le mec qui a l'arme. అయితే నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో తన బంధువు అల్ఖాంజ్ తో కలిసి సరదాగా గడుపుదామని బోండి బీచ్ కు వచ్చాడు అహ్మద్. బీచ్ లో తిరుగుతుండగా ఓ కారు దగ్గరికి వెళ్లగానే తుపాకీ శబ్దాలు వినిపించాయి. అటు ఇటు చూస్తే రక్తపు మడుగులో జనాలు ఉండటం చూశాడు. 2 ఉగ్రవాదులను కాల్పులు జరుపుతున్నారని తెలుసుకుని వారిని పట్టుకోవడానికి ధైర్యం చేశాడు అహ్మద్. తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వెనకాడలేదు. తాను చనిపోతున్నానని, తన కుటుంబాన్ని చూసుకోనని, ఒకవేళ తనకేదైనా జరిగితే ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో తాను నేల కొరగానని తన కుటుంబానికి చెప్పాని అహ్మద్ తన బంధువుతో తెలిపారు. ఈ విషయాన్ని అల్ఖాంజ్ తెలిపారు. ఈ సంఘటన సమయంలో కాల్పులు జరుపుతున్న దుండగుల్లో ఒకడిని అహ్మద్ అడ్డుకున్నాడు. వెనక నుంచి వచ్చి తుపాకీ లాక్కున్నాడు. దీంతో దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఉగ్రవాదిని అడ్డుకునే సమయంలో అహ్మద్ గాయపడగా ప్రస్తుతం అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Il est trop con, le mec qui a l'arme. అహ్మద్ సాహసాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఆయన ఎంతో ధైర్యంగా ఉగ్రవాదులకు ఎదురు నిలిచారని, ఆయన చేసిన పనికి చాలా గర్వపడుతున్నారని అన్నారు ట్రంప్. అహ్మద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు డొనాల్డ్ ట్రంప్. Oh, l'enculé, il a pris une deuxième arme. En gros, il a récupéré l'arme du mec qui...